ఇవాళ చూడు, మన దేశంలో భారతీయ జనతా పార్టీని ఏమని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ? 2 పార్లమెంట్ సీట్లున్న పార్టీ, 2 పార్లమెంట్ సీట్ల పార్టీ. ఇది వచ్చేదా ఇది సచ్చేదా అనే పద్ధతిలో మాట్లాడుకున్నాం. 2 పార్లమెంటరీ సీట్ల పార్టీ 303 సీట్లు గెలిచి రేపటి మా టార్గెట్ 370 సీట్లను ప్రకటించాం. నాలాంటి భాషలో చెప్పాలంటే పోయిన దశాబ్దం మోడీది, భారతీయ జనతా పార్టీది. వచ్చే దశాబ్దం కూడా మోడీది, భారతీయ జనతా పార్టీది మాత్రమే. ఇవాళ నేను ఎవరు ఒక మాట మాట్లాడి, तेलंगाना का प्यार, तेलंगाना का जो जोश, तेलंगाना में अगर हमारा पार्टी जीते तो 2 गुना सपोर्ट करेंगे बोल అని అనౌన్స్ చేశారు. మా వాళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు ఇక్కడ అమలైనవి. రేపు కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే 20 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంది అని ఈ సందర్భంగా మీకు కూడా చెప్పదలుచుకున్నాను. రేపేం ఎటు పోవాలి, ఏం చేయాలి? మీకు కేసీఆర్ గారి మాటలు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి. తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీకి ఓటేసినా అది మురికి కాలంలో వేసినట్టే అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీకి ఓటేసినా అది మురికి కాలంలో ఓటేసినట్టే అనేది. ఇవాళ మనం చెప్పాల్సిందిగా ఆయన పాఠాన్ని అప్పచెప్పాలి. ఆయన పాఠాన్ని అప్పచెప్పాలి. ఒకవేళ కనుక ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మురికి కాలంలో వేసినట్టే కానీ